I want to first of all give you a picture of the GST, the next gen GST that we are bringing. In what context has it come? అందుకు ముందు 8 years లో GST ద్వారా ఏమో జరిగింది ఒక బ్రీఫ్ గా చెప్పేసి I'll give my interpretation. On August 15th, PM made an announcement from the Red Fort. దీపావళికి మీకు ఒక మంచి గిఫ్ట్ వస్తుంది ఇన్ ద నేమ్ ఆఫ్ జిఎస్టీ అన్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ వాస్ ఇట్ వారు చెప్పలే, బికాస్ ఇట్ ఇస్ నాట్ అప్ టు హిమ్, ఇట్ ఇస్ ఫర్ ద కౌన్సిల్ టు డిసైడ్. ఓల్డ్ ఇప్పుడు వరకు ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఏంటండి? 4 రేట్ ట్యాక్స్ 5, 12, 18 and 28. 5లో ఏం ఐటమ్స్ ఉంటాయి? మనం కళ్ళు మూసుకొని ఆల్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ఇన్ 5 అని చెప్పగలుగుతామా? చెప్పలేము. 12లో ఉన్న ఐటమ్స్ ఎన్ని? బోల్డ్ ఐటమ్స్ 12లో ఉన్నాయి. 18లో ఉన్న ఐటమ్స్ మాక్సిమం రెవెన్యూ ఇచ్చే ఐటమ్స్ అండ్ 28. దాని అన్నిటినీ కూడా 2 రేటుకు తీసుకొచ్చి ఇవాళ 5 and 18 2 రేటు ఉంటాయి. సో ద కాంప్లెక్స్ సిస్టమ్ ని సింప్లిఫై చేయడానికి ఇది ఒక ఫస్ట్ మేజర్ స్టెప్. ఇన్ ద రేట్ కట్ 99% గుడ్స్, నేను ఇది తిరిగి చెప్తాను ఎందుకంటే ఆపోజిషన్ నుంచి మళ్ళీ దాని మీద కామెంట్ కూడా వచ్చాయి, దానికి నా రెస్పాన్స్ కూడా తలుచుకున్నా. 99% 12% ట్యాక్స్ ఇవాళకి 12% ఏ ఐటమ్స్ మీద ఉన్నాయో అవన్నిటిని కూడా ఒకసారి మీరు చూస్తే దాంట్ నుంచి 99% ఐటమ్ ఇవాళ 5% కొత్త ప్రపోజల్ వెళ్ళిపోయాయి. సో నిన్న వరకు అంటే ఇంకా 5 days లో మనకి న్యూ జనరేషన్ జిఎస్టీ వస్తుంది. అప్పుడు వెళ్ళి 5% ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు కొన్ని ఐటమ్స్ కి మీరు గుర్తు తెచ్చుకోండి 22nd కి అదే ఐటమ్ మొన్నటి వరకు నేను 12% పే చేశాను. అంటే 7% ట్యాక్స్ మీరు ఇంకా కట్టక్కర్లా. దట్ ఈస్ ద ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ హస్ బీన్ బ్రాట్ డౌన్. 12%లో ఉన్నటువంటి 99% ఐటమ్స్ 5%కి వెళ్ళిపోయాయి. సరే, రేట్ కట్ ఇన్ 90% ఆఫ్ గుడ్స్ అండ్ 28% ఆఫ్ ఓల్డ్ జిఎస్టీ. ఇవాళ జిఎస్టీలో 28% దేనికి ఇస్తున్నారో ఇక్కడ మాట్లాడిన ఒక పెద్దలు చెప్పారు. సిమెంట్ 28లో ఉండేది ఇప్పుడు 18కి వచ్చేస్తుంది. అది ఎవరికి ఫలితం? దాంట్లో దానికి ఎవరికి ఆదాయం? దాంట్లో మిడిల్ క్లాస్ కి. వాళ్ళు ఇంట్లో ఒక రూమ్ కట్టాలి, లేకపోతే పైన పిల్లాడు పెద్దవాడు అయిపోయారు, చదువుకుంటున్నారు, ఆయన పెళ్లి అయిపోయింది, ఆయనకి ఒక ఎక్స్ట్రా రూమ్ కట్టాలంటే అంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. లేదు, ఇప్పుడు 18% సిమెంట్ వచ్చేసింది, మీరు శుభ్రంగా కట్టుకోవచ్చు. అట్లా ఈ 28% లో ఉన్నటువంటి ఐటమ్స్ మీరు చూస్తే 90% ఐటమ్స్ 18కి వచ్చేసాయి. దాంట్లో కూడా 10% మీకు తగ్గింపు. సో ఇప్పుడు ఉన్నటువంటి జిఎస్టీ ముందు 2017కి ముందు ఉన్నట్టు సిస్టమ్, కమర్షియల్ ట్యాక్స్, వ్యాట్, ఎక్సైజ్ అని తరతరాలుగా స్టేట్స్ లో రేట్స్ ఉండేవి. దగ్గర 17 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉండేవి. దానిపైన 8 సెస్లు ఉండేవి. సో మొత్తం అన్నిటినీ కలిపి దేశవ్యాప్తంగా ఒకే రేటు, ఒకే ట్యాక్స్ 4 టైప్ ఆఫ్ రేట్స్ లో తీసుకొచ్చినదే జిఎస్టీ. సో 2017కి ముందు ఒక్కొక్క స్టేట్ లో ఒకే సోప్, ఇక్కడ ఆంధ్రాలో కొంటే ఒక రేటు, ఒరిస్సాలో వెంటే ఇంకో రేటుగా ఉండింది. అవన్నిటినీ ఒకేసారి చేసి 2017లో జిఎస్టీ లాంచ్ చేశాం. అప్పుడు మొత్తంగా మనకు ఉండేవాళ్ళు ఎంతమంది అండి ట్యాక్స్ పేయర్స్ జిఎస్టీలో? 65 lakhs. దాన్ని ఈ 8 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ స్టేట్స్ అందరూ కోఆపరేట్ చేసి ఇవాళ ఎంతమంది జిఎస్టీలు ఉన్నారు? 1.51 crores ఇంక్రీస్ అయింది. 65 లక్షలు ఇవాళ 1.51 crore. సరే, దాని నుంచి ఎంత గ్రాస్ జిఎస్టీ రసీట్? గ్రాస్ అన్నప్పటికీ మీకు రీఫండ్ రావాలి అనగా టోటల్ ఎంత జిఎస్టీ ద్వారా మనకు వచ్చింది ఇన్కమ్?
ముందు 2018లో మీరు చూస్తే ఇంట్రడక్షన్ అయిపోయినాక 7.19 lakh crores వచ్చాయి యాన్యువల్లీ. కానీ 2025లో ఇప్పుడు ఎలా వస్తుంది యాన్యువల్లీ? 22 లక్షం. ఈ 8 years లో అంత మళ్ళీ మల్టిప్లై అయింది. అంటే జనం ఎంత మాట్లాడినా గబ్బర్ సింగ్ ట్యాక్స్ అది ఇది అని చెప్పినా కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఒకే ట్యాక్స్ అవడం వల్ల మీకు అందరూ వచ్చి పాల్గొంటారు. కన్స్యూమర్ కొనుక్కున్నప్పుడు రేట్ తక్కువ అవుతుంది. అందువల్ల 22.8 lakhs వరకు మనం వెళ్ళగలిగాం. 22.08 lakhs వరకు అంటే 132% గ్రోత్ ట్యాక్స్ పేయర్స్ లో, 207% ఇంక్రీస్ రిసీట్స్ లో. సో దట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ. సరే, ఇవాళ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ విషన్ అని వచ్చినప్పటికీ కోఆపరేటివ్ ఫెడరలిజం కు ఒక ఉదాహరణంగా తయారైంది జిఎస్టీ కౌన్సిల్. 1947 మనకు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఇవాళ వరకు చూస్తే ఒక్క కాన్స్టిట్యూషనల్ బాడీ అని ఒక ఇన్స్టిట్యూషన్ మనం క్రియేట్ చేస్తామంటే అది ఒక జిఎస్టీఏ. దానికి ముందు వెనక ఇంకా ఏం అట్లాంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని మనం తయారు చేయలేదు దేశంలో. కానీ ఆ జిఎస్టీ కౌన్సిల్ రావడం వల్ల ఒక యునానిమస్ కన్సెన్సస్ ద్వారా అన్ని నిర్ణయం తీసుకోవడం, అందరూ జిఎస్టీ రిఫార్మ్ కు ఒప్పుకోవడం. యాక్చువల్లీ ఇవాళ జిఎస్టీ స్పిరిట్ జనానికి హెల్ప్ఫుల్ గా ఉండాలి. మనం రెవెన్యూ ఎంత జనరేట్ చేయాలని మన బాధ్యత. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఎనీ ఫైనాన్స్ మినిస్టర్స్ జాబ్ ఇస్ టు మేక్ షూర్ రెవెన్యూ ఇంక్రీసెస్. అది తప్పేం లేదు, ఎందుకంటే వచ్చే రెవెన్యూ జనానికే వెళ్తుంది. రోడో కిసాన్ సమ్మాన్ నిధియో జనానికి వెళ్తుంది. కానీ అట్లా చేస్తూ చేస్తూ కూడా మనం ఇంకో కొంచెం తగ్గించి జనానికి మీద ఉన్న భారాన్ని తగ్గించగలుగుతామా అనే ఆ దృష్టిలో ఆలోచించే ఒకే బాడీ జిఎస్టీ కౌన్సిల్. సరే, కన్సంప్షన్ బూస్ట్ ఇప్పుడు మనం ఈ ట్యాక్స్ కట్ ద్వారా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది మీరు చూడండి. ఇప్పుడు వచ్చే న్యూ జెన్ ట్యాక్స్ ద్వారా రేట్ కట్ చేయడం వల్ల 12% రేటుని తీసేసి 28% ట్యాక్స్ ని తీసేసి 2 స్లాబ్ ఉన్నటువంటి జిఎస్టీ ద్వారా మనకు 2 లక్షల కోటి వరకు ఇంజెక్ట్ అవుతుంది ఎకానమీ. జనం చేతిలో డబ్బు ఉంటుంది. మీరు ట్యాక్స్ గా కట్టవలసిన డబ్బు ట్యాక్స్ గా కట్టకుండా ఇప్పుడు మీ చేతిలో ఉంటుంది. అది ఎంత లెక్క ఉంటుందనంటే 2 లక్షల కోట్ల వరకు ప్రజలు చేతిలో డబ్బు మిగులుతుంది జిఎస్టీ ఈ కొత్త రిఫార్మ్ వల్ల. ఇది అంటే ఏంటి? అది ఇవాళ ఒక్క పిఎల్ఐ స్కీమ్ సెమీ కండక్టర్స్ కో లేకపోతే ఒక్క స్కీమ్ రిన్యూవబుల్ ఎనర్జీకో పిఎల్ఐ ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం. అట్లా ఒక్క స్కీమ్ తీసుకుంటే ఈ ఒక్క జిఎస్టీ సెకండ్ జనరేషన్ రేట్ కట్ ద్వారా 10 పిఎల్ఐ ఇచ్చినట్టు లెక్క. జనానికి మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారో లేదో, కన్స్యూమ్ చేస్తున్నారో లేదో, ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారో లేదో మేము చూట్ల ఒక పిఎల్ఐ ఇచ్చి సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ప్రోత్సాహం ఇవ్వాలి అని ఎంత డబ్బు ఇస్తున్నామో దానికంటే 10 రెట్లు జనాన్ చేతిలో డబ్బు ఇవ్వడం మిగులుతుంది. మీరు పిఎల్ఐ మీరు చేసుకోండి. అట్లాగే పిఎం ఆవాస్ యోజన బీదవాళ్ళకి ఇల్లు కట్టడానికి ప్రైమ్ మినిస్టర్ ద్వారా స్కీమ్, దాంట్లో ఎంత డబ్బు ఇస్తున్నామో దానికంటే 4 times మోర్ ఇవాళ జిఎస్టీ కట్ ద్వారా ప్రజల మధ్యలో డబ్బు వెళ్లిపోతుంది. అది మీరు ఎలా ఉపయోగించుకుంటారో అది మీది. సరే, ఇది చేయడం వల్ల లాభం ఏంటి? జనానికి చేతుల డబ్బు ఎక్కువ వస్తుంది. మీరు ఇంకా కొనుగోలు చేసుకోవచ్చు, లేదా సేవింగ్స్ చేసుకోవచ్చు, లేదు మీ ఆడపిల్ల మీద ఖర్చు పెట్టవచ్చు, చదివించవచ్చు, లేదు ఆమెకి ఏదైనా డిపాజిట్ పెట్టాలంటే పెట్టవచ్చు. మీ చేతుల డబ్బు మిగులుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళి ఎక్కువ కొనుక్కుంటే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. కంపెనీలు ఇంకా తయారు చేస్తే మార్కెట్కి డిమాండ్ ఉంది కాబట్టి వస్తారు. దానివల్ల జాబ్స్ పెరుగుతాయి, దానివల్ల ట్యాక్స్ బేస్ పెరుగుతాయి. ఎక్కువ కొనడం వల్ల ఎక్కువ ట్యాక్స్ కలెక్షన్, చిన్న అమౌంట్ బట్ ఎక్కువ కలెక్షన్ వస్తుంది. మొత్తం ఇవన్నీ కలిపి చూస్తే ట్యాక్స్ తక్కువ, ఇంకా ఎన్నిసార్లు తగ్గించి ఇంకా లోవర్ రేట్కి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఈ సెకండ్ జనరేషన్ జిఎస్టీ ఇస్ అ వెరీ బిగ్ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ ద ఎకానమీ.